श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత జూన్ 11వ తేదీ 1936. జస్టిస్ ఎంబి రేగే, బిఏ ఎల్ఎల్బి, వయసు సుమారు 50 సంవత్సరములు, సారస్వత్, ఇండోర్. శ్రీ సాయిబాబాను నేను సృష్టి స్థితి లయకారకునిగా భావిస్తాను. వారు మహాసమాధి చెందకముందు కూడా నేను అలాగే భావించేవాణ్ణి. ఇప్పటికీ నాలో అదే భావం ఉంది. వారు ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇప్పటికీ ఎప్పటికీ మనతోనే ఉన్నారు, ఉంటారు. నా దృష్టిలో బాబాకు పరిమితులు లేవు. వారు సశరీరులుగా మా మధ్య సంచరిస్తున్నప్పుడు ఆయన పాంచభౌతిక రూపం మా దృష్టిని విశేషంగా ఆకర్షించేది. కానీ ఎక్కువ భాగం నా ఎరుకలో నిలిచింది మాత్రం ఆయన అనంతతత్వమే. మూర్తిభవించిన ఓ మనోమయ దివ్యతత్వంగా నాకు ఆయన గోచరించేవారు. పరిమితులు లేని అనంతత్వం
మానుష రూపంలో లీలామాత్రంగా ఇమిడిపోయి మా కనుల ముందు సంచరిస్తున్నట్లు అనిపించేది. ఇప్పుడు ఆ పాంచభౌతిక దేహం కనుమరుగై సాయిబాబా అనే అవధులు లేని కేవల దివ్య తత్వం మాత్రమే మిగిలింది. వేదాంత తత్వశాస్త్రాల పట్ల నాకు ఆసక్తి లేదు. సాయిబాబా కొన్ని సందర్భాలలో దృష్టాంతాలు, నీతి కథలతో నిగూఢంగా మాట్లాడేవారు. వారి మాటలను ఒక్కో భక్తుడు ఒక్కో విధంగా అర్థం చేసుకునేవాడు. ఒకసారి వారు అలా నిగూఢంగా మాట్లాడి అర్థమైందా అని నన్ను అడిగారు. నేను అర్థం కాలేదని చెప్పాను. అప్పుడు కొందరు భక్తులు అక్కడున్నారు. వారు వెళ్ళిపోయిన తర్వాత నేను బాబాతో, మీరు నిగూఢంగా మాట్లాడే మాటలు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు నాకేదైనా చెప్పదలిస్తే నాకు అర్థమయ్యేట్టు చెప్పండి అన్నాను. అప్పటి నుండి బాబా నాతో నీతి కథల రూపంలో కాకుండా స్పష్టంగా మాట్లాడేవారు. నేను బాబా చెంతకు ఎలా వచ్చానో, వారే నా సర్వస్వం ఎలా అయ్యారో చెప్పే ముందు నా గురించి కాస్త చెప్పుకోవాలి. గోవాలో కొలువై ఉన్న శాంత దుర్గాదేవి మా ఇలవేల్పు. అక్కడున్నది ఆ దేవి యొక్క రుద్ర రూపం కాదు, భద్ర రూపం. సదా ఆనందాన్ని ప్రసాదిస్తుందని ఆ దేవిని ప్రార్థిస్తూ ఉండేవాడిని. నాకు 8వ ఏట ఉపనయనం జరిగింది. సంధ్య వార్చడం, గాయత్రి జపం చేయడం నేర్చుకున్నాను. వాటి పట్ల నాకెంతో గౌరవం ఉండేది. ఆ తరువాత నా ఆరాధన విష్ణు వైపుకు మళ్ళింది. ధ్రువుడు, మహావిష్ణువు ఉన్న చిత్రపటం ఒకటి మా ఇంట్లో ఉండేది. ఆ ఫోటోలోని విష్ణు రూపం నా హృదయంలో బలంగా ముద్రించుకుపోయింది. నేను ఆ రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండేవాడిని. కానీ విష్ణు రూపంపై ఏకాగ్రత నిలపాలని ప్రయత్నించినప్పుడు ధ్రువుని రూపం వలన తరచుగా నా ఏకాగ్రత చెదిరేది. అందువల్ల పటంలో ధ్రువుడు కూర్చుని ఉన్న భాగాన్ని కత్తిరించి ధ్యానం కొనసాగించాను. అంతేగాక ధ్రువుని స్థానంలో నన్ను ఉంచమని ఆర్తితో విష్ణుమూర్తిని ప్రార్థించేవాడిని. చిన్నతనం నుండి నేను ప్రాణాయామం, ఆసనాలు అభ్యసించేవాడిని. సిద్ధాసనంలో కానీ పద్మాసనంలో కానీ 1 లేదా 2 గంటలు స్థిరంగా కూర్చుని 15 నిమిషాల పాటు మనసులో ఒకే మూర్తిని నిలుపుకుని ధ్యానించగలిగేవాడిని. ప్రాణాయామంలో కూడా కొంతవరకు ప్రగతిని సాధించాను. ఇవన్నీ గురువు లేకుండానే చేయగలిగాను. ఇలా విష్ణు రూప ధ్యానం నా 21వ సంవత్సరం వరకు తీవ్రంగా కొనసాగించాను. తర్వాత 1910లో ఒకరోజు నిద్రలో నుండగా స్వప్నమో లేక ఒకానొక అలౌకిక స్థితిలోని దృశ్యమో సరిగా చెప్పలేను కానీ ఒకే రాత్రి వరుసగా 3 అనుభవాలు కలిగాయి. మొదటి అనుభవంలో నేను మంచంపై పడుకుని ఉండగా నాలో ఏదో మార్పు జరిగినట్టుగా అనిపించింది. నేను నా దేహం నుండి విడిపోయినట్లు, దాని నుండి వేరుగా ఉన్నట్లు గ్రహించాను. నా ముందు విష్ణుమూర్తి నిలబడి ఉన్నారు. అంతటితో ఆ దృశ్యం ముగిసింది. సుమారు 1 గంట తర్వాత ఇదే విధమైన మరో అనుభవం కలిగింది. ఈసారి విష్ణుమూర్తి ప్రక్కన మరొకరు నిలబడున్నారు. విష్ణుమూర్తి వారిని చూపిస్తూ నాతో, షిరిడికి చెందిన ఈ సాయిబాబా నీవాడు, నీవు ఈయనను తప్పక ఆశ్రయించాలి అన్నారు. మరికొద్దిసేపటి తర్వాత 3వ దృశ్యం అనుభవమైంది. నేను గాలిలో తేలుతూ వెళుతున్నట్లు ఒక వింత అనుభవానికి లోనయ్యాను. ఆ విధంగా ఒక గ్రామానికి చేరుకున్నాను. అక్కడ ఒక వ్యక్తి కనిపించాడు. అతనిని ఇది ఏ గ్రామం అని అడిగాను. ఇది షిరిడి అని చెప్పాడు. ఇక్కడ సాయిబాబా అని పేరు గల వారెవరైనా ఉన్నారా అని అడిగాను. ఉన్నారు, రండి చూపిస్తాను అని అతను నన్ను మసీదుకి తీసుకెళ్లాడు. అక్కడ సాయిబాబాను చూశాను. బాబా కాళ్ళు చాచుకొని కూర్చునున్నారు. నేను వెళ్లి భక్తితో వారి పాదాలపై నా శిరస్సు నుంచాను. వెంటనే బాబా లేచి, నువ్వు నా దర్శనం చేసుకుంటున్నావా? నేను నీకు రుణగ్రస్తుడను, నేనే నీ దర్శనం చేసుకోవాలి అంటూ వారి శిరస్సును నా పాదాలపై ఉంచారు. ఈ 3 దృశ్యాలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. సాయిబాబా తమ సహజ రీతిలో కూర్చుని ఉన్న ఫోటో ఒకటి అంతకు మునుపు చూస్తున్నాను. కానీ అప్పటికి బాబా గురించి నాకేమీ తెలియదు. బాబా తరచుగా కాళ్ళు చాచుకొని కూర్చుంటారనే విషయం కూడా నాకు అప్పుడు తెలియదు. దృశ్యానుభవాలను వాటిలో చెప్పినట్లుగా బాబా నాకు నిర్ణయింపబడిన గురువో కాదో అనే అనుమానాన్ని నిర్ధారించుకునేందుకు కొంతకాలం తర్వాత షిరిడికి బయలుదేరాను. నేను మసీదుకి వెళ్ళేటప్పటికీ బాబా వద్ద చాలా మంది భక్తులు ఉన్నారు. నేను వెళ్ళి వారి పాదాలపై నా శిరస్సు నుంచే సాష్టాంగ ప్రణామం చేశాను. అప్పుడు బాబా, ఏంటి నీవు మానవ మాత్రుని పూజిస్తావా అన్నారు. వెంటనే వెనక్కి తగ్గి కొద్ది దూరంలో కూర్చున్నాను. వారి తిరస్కారం నన్ను తీవ్రంగా గాయపరిచింది. నిజమే, నాకున్న పుస్తక పరిజ్ఞానం వలన మానవ మాత్రులను పూజించరాదు అనే అభిప్రాయం ఉండేది. బాబా నన్ను ఆదరించకపోవడానికి ఆ అభిప్రాయమే కారణమేమోనన్న ఆలోచన కలిగింది. ఈ సందిగ్ధంలో కొంతసేపు కొట్టుమిట్టాడాను. మానవులను పూజించరాదన్న అభిప్రాయం క్రమంగా నాలో అంతరించసాగింది. నా అనుభవంలో కనిపించిన విధంగా నా గురువు బాబా నన్ను తమ భక్తునిగా అంగీకరించలేదని కృంగిపోయాను. కొన్ని గంటల పాటు అక్కడే కూర్చుండిపోయాను. మధ్యాహ్నం అయింది. భక్తులందరూ వెళ్ళిపోయారు. బాబా ఒక్కరే ఉన్నారు.
ఆ సమయంలో అనుమతి లేకుండా బాబా దగ్గరకు ఎవరూ వెళ్ళకూడదు. అలా వెళ్తే కీడు జరుగుతుందని భక్తుల అభిప్రాయం. కానీ నేను ఆ విషయాలు ఏవి పట్టించుకునే స్థితిలో లేను. ఏ ఆశయంతో షిరిడి వచ్చానో అది నెరవేరలేదు. ఇక భయపడేందుకు ఏముంది? బాబా నా తల బద్దలు కొడతారేమో, కొట్టని. ఇలా ఆలోచిస్తూ మెల్లగా వారిని సమీపించసాగాను. అది గమనించి వారు నన్ను దగ్గరకు రమ్మని సైగ చేశారు. దాంతో ధైర్యం వచ్చి నేరుగా వెళ్లి బాబా పాదాలపై శిరస్సునుంచాను. వెంటనే వారు నన్ను లేపి హృదయానికి హత్తుకున్నారు. సన్నిహితంగా కూర్చోబెట్టుకుని, నీవు నా బిడ్డవు, ఇతరుల సమక్షంలో బిడ్డలను దూరంగా ఉంచుతాం అన్నారు. బాబా నన్ను ఉదయం ఎందుకు నిరాదరించినట్లు కనిపించారన్న దానికి సంతృప్తికరమైన జవాబు దొరికింది. వారు నా పట్ల చూపించిన గాఢమైన ప్రేమకు నా హృదయం ప్రతిస్పందించింది. వారే నా గురువు, రక్షకుడు, గమ్యం చేర్చగల దైవం అని తెలుసుకున్నాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. తర్వాత బాబా నన్ను ఆయి వద్దకు వెళ్ళి ఉండమన్నారు. రాధాకృష్ణ ఆయిని బాబా రామకృష్ణి అని పిలిచేవారు. అప్పటి నుండి ఆమె చనిపోయేంత వరకు నేను ఎప్పుడు షిరిడి వెళ్ళినా రాధాకృష్ణ ఇంట్లోనే బస చేసేవాడిని. బాబాను దర్శించడానికి వెళ్ళినప్పుడు తప్ప షిరిడిలో మిగతా సమయమంతా ఆయి ఇంటి వద్దనే గడిపేవాడిని. ఆయి ఉదాత భావాలు గల ప్రేమామయి. ఆయి అంటే తల్లి. మొదటి నుండి ఆయిని నా తల్లిగానే భావించాను. ఆమె కూడా నన్ను కన్నబిడ్డలా ఆదరించేది. బాబా ప్రతిరోజు ఆమెకు ఒక రొట్టెను ప్రసాదంగా పంపేవారు. ఆ రొట్టెతోనే ఆమె జీవనం గడిచేది. నేను షిరిడీలో ఉన్నప్పుడు బాబా 2 రొట్టెలు పంపేవారు. ఒకటి ఆమెకు, మరొకటి నాకు. నేను షిరిడీలో లేనప్పుడు బాబా వద్ద నుండి అదనంగా రొట్టె వస్తే నేను దారిలో ఉన్నానని, కొద్దిసేపట్లో షిరిడీకి రాబోతున్నానన్న దానికి సాంకేతికంగా ఆయి గ్రహించేది. ఆయికి బాబాపై ఉన్న భక్తి అపారము. ఆమె కేవలం బాబా కోసమే జీవించేది. బాబా కోరినవన్నీ నెరవేర్చడము, బాబా సంస్థానానికి కావలసినవన్నీ సమకూర్చడంలోనే ఆమెకు ఆనందం కలిగేది. నాకు బాబా ఆదేశము, సహాయము ఆమె ద్వారా ఒక ప్రత్యేక రీతిలో అందేవి. ఆమె దయామయి, నిష్కపట స్వభావి, దాపకర్యం లేకుండా అన్ని విషయాలు నాతో చెప్పేది. నేను కూడా నా మనసు విప్పి నా భావాలను ఆమెతో పంచుకునేవాడిని. ఆధ్యాత్మిక పురోగతి కోసం మనము ఏమి చేస్తున్నామన్నది ఇతరుల ఊహకు కూడా అందనీయకుండా రహస్యంగా ఉంచాలని, ఆధ్యాత్మిక సాధన సాంపల్యానికి గోప్యం అవసరమని చెప్పేది. బాబా ఆచరించి చూపిన మార్గం కూడా అదే. ఈ శ్రావ్యమైన కంఠంతో మధురంగా పాడేది. సంగీతము ఆమె ఆధ్యాత్మిక సాధనలో భాగము. ఆమె సితార కూడా వాయించగలదు. నాకు కూడా సంగీతం పట్ల ఎంతో మక్కువ. ఆ పాటను వింటున్నప్పుడు భక్తి పారవస్యంలో నాకు సులభంగా మనోలయమయ్యేది. ఒకసారి నేను ఏ విధమైన సాధన మాకు ఉపయుక్తంగా ఉంటుందోనని చర్చించుకున్నాము. కీర్తనలు, భజనలు ఒక విధంగా మంచిదే, కానీ అది ఎదుటి వాళ్ళను ఆకర్షిస్తాయి. అంతేకాదు, కేవలం అవి మాత్రమే మా పురోగతికి సరిపోవని అనుకున్నాము. అందువల్ల జపమైతేనే బాగుంటుందని నిశ్చయించుకున్నాము. తర్వాత ఏ నామజపం అయితే బాగుంటుందోనన్న ప్రశ్న తలెత్తింది. ఎక్కువ మంది రామనామము, విఠల నామము జపిస్తారని, కానీ తనకు సాయే దైవం కాబట్టి జిన్నే కమాయా ఉన్నే చుపాయా. కబీర్. దేనినైతే పొందారో దాన్ని గుప్తంగా ఉంచుతారు. అంతర్ముఖం కావటం త్రివ ధ్యానము. ఈ భక్తుడు క్రింద విషయాలు కూడా చెప్పాడు. బాబాకు మంచి సంగీత పరిజ్ఞానం ఉంది. చక్కటి సంగీతాన్ని మెచ్చుకొని అభినందించేవారు. వారికి ముఖ్యంగా భజన కీర్తనలంటే మక్కువ. ఒక్కోసారి అర్ధరాత్రి తనకు కబురు పంపి కీర్తనలు పాడించుకుని వినేవారు. రాగాల్లో దొర్లిన తప్పులు సవరించి సంగీతంలోని మెలకువలను బోధించేవారు. అంతేకాకుండా మధురమైన కంఠంతో బాబా స్వయంగా పాడేవారు. కానీ తనకు సాయే కాబట్టి
వారి నామం జపిస్తే చాలునని. అయితే నేను చేసుకోదలుచుకుంటే విఠల నామం చేసుకోవచ్చని ఆయి చెప్పింది. నేను విఠలుని చూడలేదని, ఆమెకేది మంచిదైతే నాకు అదే మంచిదని, నేను కూడా బాబా నామమే జపిస్తానని చెప్పాను. ఇలా నిర్ణయించుకొని మేమిద్దరము ఎదురెదురుగా కూర్చొని 1 గంట సేపు సాయినామం చేశాము. అదే రోజు సాయిబాబా నాకు కబురు పెట్టారు. వెళ్ళి వారిని దర్శించగానే ఉదయము ఏం చేశావు అని అడిగారు. జపం చేసుకుంటూ గడిపానని చెప్పాను. ఎవరి నామం జపించావు అని అడిగారు. నా దేవుడి నామం జపించానని చెప్పాను. తిరిగి ఎవరు నీ దేవుడు అని అడిగారు. నా దేవుడెవరో మీకు తెలుసు అని జవాబిచ్చాను. వారు చిరునవ్వు నవ్వి సరే అన్నారు. మమ్మల్ని జపం చేసుకోమని నేరుగా తెలియజేయకున్నా నాకు ఆయనకి జపం చేయటానికి స్ఫూర్తినిచ్చింది బాబానే అని నాకు అర్థమైంది. నా విషయంలో జపమే సాధనని బాబా అంగీకరించారు. ఇక వారు నిర్దేశించిన గమ్యము సాధ్యలేక జీవిత పరమార్థం ఏమిటి, ఏ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మానవుడు సాధన చేయాలి, బాబా సాధనా విషయము పరోక్షంగా తెలియజేశారు కాబట్టి గమ్యము విషయం కూడా పరోక్షంగానే తెలియజెప్పారు. వారు చెప్పిన విషయాలన్నిటినీ బట్టి గాఢమైన ప్రేమ ద్వారా దేవుణ్ణి ఏ రూపంలోనైనా, ముఖ్యంగా ప్రేమమూర్తి అయిన గురువు రూపాన్ని చేరాలి అని స్పష్టమవుతుంది. వారిని అనన్యంగా ప్రేమించడం ద్వారా అది సాధ్యమవుతుంది. మేము ఆచరించింది అదే. వారి అసాధ్యమైన ప్రేమతో ఆచరింప చేసింది అదే. అన్ని మతాల అంతిమ లక్ష్యము మన దైవాన్ని భౌతికంగా దర్శించటము లేదా ఆత్మ సాక్షాత్కారం పొందటమేనని కొందరి అభిప్రాయము. కానీ నేను అలా అనుకోవటం లేదు. నేను బాబాను ఏకాగ్రతగా ధ్యానిస్తున్నప్పుడు ధ్యానంలో బాబా రూపము సాక్షాత్కరించేది. నేను దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవాడిని కాను. ఎందుకంటే బాబాను వేరుగా నా నుండి బాహ్యంగా చూడటం నాకు ఇష్టం లేదు. అందుకే బాబాను నాలోనికి వచ్చి నేనుగా ఉండమని ప్రార్థించాను. ఆత్మ అంటే నేను అనేది 2 పదార్థాలతో కూడుకున్నది. ఒకటి స్థూల శరీరము, రెండవది సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరమే మన ఉనికికి ఆధారమైనది, ఉత్కృష్టమైనది. మన ఆత్మ, విఠల దేవుడు, ఇతర తత్వాలు అన్నీ సత్యము యొక్క ప్రతిబింబాలే. అందువల్ల నేను విఠలని లేక సాయిని ఎదగటానికి ప్రయత్నించాలి. వారు నాలో అత్యంత ఉన్నతంగా ప్రకాశించాలి. ఇదే నేను కోరుకునేది. నేనింతవరకు భగవద్గీతను కూడా సక్రమంగా చదవలేదు. మొదటి నుండి శాస్త్ర గ్రంథాల పఠనానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. అందువల్ల ధ్యానంలోని వివిధ స్థితులను లేదా చరమస్థితిని గురించిన వివరాల్లోనికి వెళ్ళను. ఒక గురు పూర్ణిమ పర్వదినాన ఎంతోమంది భక్తులు బాబా దర్శనానికి వచ్చారు. పవిత్రమైన ఆ రోజున బాబా ఆశీస్సులతో సద్గంధాలు తీసుకుంటే పారాయణం ఫలవంతమవుతుందని భక్తుల అభిప్రాయము. కానీ తరచుగా బాబా ఎవరిచ్చిన పుస్తకం తిరిగి వారికి ఇవ్వకుండా మరొకరికి ఇస్తుంటారు. ఆ రోజు నా దగ్గర తప్ప భక్తులందరి వద్ద పుస్తకాలున్నాయి. ఇది గమనించిన బాబా పుస్తకాలను చూపిస్తూ వాళ్ళు ఈ పుస్తకాలలో బ్రహ్మను కనుగొనాలనుకుంటారు. కానీ ఈ పుస్తకాల్లో ఉండేది భ్రమే. నీ ఆలోచన సరైందే. నీవు ఈ పుస్తకాలను చదవనక్కర్లేదు. నన్ను నీ హృదయంలో నిలుపుకో. బుద్ధిని మనసును ఏకం చెయ్యి అది చాలు అన్నారు. అందువల్ల నేను ఏ ఆధ్యాత్మిక గ్రంథాలు చదివేవాడిని కాదు. నేనేం చేయాలో అన్నది నా అనుభవాలే నాకు తెలియజేసేవి. ఇంతవరకు నన్ను ఏది ముందుకు నడిపించిందో, నేనేమి పొందానో దానికి నేను సంతృప్తిగా ఉన్నాను. నాకు బాబా పట్ల ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ ఇతర భక్తులు బాబాకు చేసుకున్నంత సేవను నేను చేసుకోలేకపోయాను. 1912 గురు పౌర్ణమి సమయంలో అనుకుంటాను, నేను షిరిడీకి బయలుదేరి మన్మాడ్ స్టేషన్లో దిగాను. షిరిడీ వెళ్లే భక్తులు చాలామంది కనిపించారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ పూలమాలలున్న బుట్టలున్నాయి. నాకు సర్వస్వమైన గురువును దర్శించడానికి వెళ్తూ కనీసం ఒక పూలమాల కూడా తీసుకురానందుకు చింతించాను. అందరము షిరిడీ చేరి మసీద్కి వెళ్ళాము. బాబా మెడ నిండా ఎన్నో పూలమాలలున్నాయి.
వారికి వేసేందుకు నా వద్ద ఒక మాల కూడా లేనందుకు మరలా బాధ కలిగింది. అప్పుడు బాబా ఆ పూలమాలన్నిటి పైకెత్తి చూపుతూ ఇవన్నీ నీవే అన్నారు. ఆహా! అన్నిటినీ మన్నించి మరిపించి మురిపించే వారి ప్రేమ ఎంత గొప్పది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। అదే సంవత్సరంలో అంటే 1912లో మరొకసారి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. అప్పుడు నా జేబులో 100 రూపాయలు ఉన్నాయి. బాబా 40 రూపాయలు దక్షిణ అడిగారు. వెంటనే ఇచ్చాను. కొద్దిసేపు అయిన తర్వాత మరో 40 రూపాయలు అడిగారు. ఆనందంగా సమర్పించాను. మళ్ళీ 20 రూపాయలు అడిగారు. నా వద్ద మిగిలి ఉన్న 20 రూపాయలు కూడా ఇచ్చేశాను. ఇక 1 పైసా కూడా మిగలలేదు. ఉన్న డబ్బంతా బాబాకు ఇవ్వగలిగినందుకు సంతోషించాను. కాసేపటికి బాబా నన్ను మరలా పిలిపించి దక్షిణ అడిగారు. నా దగ్గర ఇచ్చేందుకు ఏమీ లేదని చెప్పాను. నీ వద్ద డబ్బు లేకుంటే ఎవరినైనా అడిగి తెచ్చి ఇవ్వు అన్నారు. ఎవరి వద్దకు వెళ్ళమంటారో వారినే చెప్పమన్నాను. బాబా శ్యామా దగ్గరికి వెళ్ళమన్నారు. నేను శ్యామా దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి డబ్బు అడిగాను. అప్పుడు శ్యామ, నీవు బాబాను సరిగా అర్థం చేసుకోలేదు. బాబాకు డబ్బు గడ్డిపోచతో సమానం. బాబాకి కావాల్సింది నీ బుద్ధి, మనసు. అంతేకాదు నీ సమయాన్ని, ఆత్మను బాబాకే సమర్పించాలని వారి ఉద్దేశం అన్నాడు. నేను మసీదుకి వెళ్ళి శ్యామ చెప్పిందంతా బాబాకు వివరించాను. వారు చిరునవ్వు నవ్వి దీక్షిత్తును అడగమన్నారు. నేను దీక్షిత్తుకు విషయమంతా చెప్పాను. డబ్బు లేకపోవడం, డబ్బు లేదా మరేదైనా యాచించవలసి రావడం అవమానంగా తలచరాదని, తనకు తాను గొప్ప అన్న భావన ఉండరాదని బాబా బోధించడానికే బాబా ఇదంతా జరిపిస్తున్నట్లు దీక్షిత్తు చెప్పాడు. నేను బాబా దగ్గరికి తిరిగి వెళ్ళి దీక్షిత్తు చెప్పిన విషయాలు వారికి నివేదించాను. బాబా నవ్వి ఈసారి నానాసాహెబ్ చందోర్కర్ దగ్గరికి వెళ్ళి అప్పు అడగమన్నారు. నేను నానాసాహెబ్ కోసం ఖండోబా ఆలయానికి వెళ్ళాను. అక్కడ నానాసాహెబ్ ఉపాసనీతో కలిసి ఆధ్యాత్మిక గ్రంథాలు పారాయణ చేస్తూ ఉన్నాడు. నేను నానాకు జరిగిందంతా చెప్పి బాబా ఆదేశానుసారం డబ్బు కోసం వచ్చినట్లుగా చెప్పాను. వెంటనే నానాసాహెబ్ తన లౌక్యాన్ని ప్రదర్శించాడు. నిజమే, బాబా దక్షిణ అడిగినప్పుడు మన దగ్గర డబ్బు లేకుంటే ఎంత సంకటంగా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే నేను షిరిడీ వచ్చేటప్పుడు సగం డబ్బు కోపరగాంలో దాన్ని ఉంచుతాను. ఇప్పుడు కూడా అలాగే చేశాను. ఇంటి నుండి 200 రూపాయలు తీసుకొచ్చి అందులో 100 రూపాయలు కోపరగాంలో ఉంచాను. బాబా అడిగినప్పుడల్లా దక్షిణ సమర్పిస్తూ చేతిలో డబ్బు అయిపోగానే కోపరగాం నుండి మిగిలిన డబ్బు తెప్పించుకుంటాను. నువ్వు కూడా అలాగే చెయ్యి అన్నాడు. నానాసాహెబ్ చెప్పిన విషయాలన్నీ బాబాకు నివేదించాను. నేను అక్కడ కూర్చొని ఉండగానే బాబా వెంటనే నానాను 3 సార్లు పిలిపించి మొదటిసారి 40 రూపాయలు, రెండవసారి 40 రూపాయలు, మూడవసారి మిగిలిన మొత్తాన్నంతా దక్షిణగా అడిగి తీసుకున్నారు. నానాసాహెబ్ వెంటనే కోపరగాంలో ఉన్న 100 రూపాయలను తెమ్మని మనిషిని పంపాడు. ఆ డబ్బు వచ్చేలోగా బాబా నానాను మళ్ళీ దక్షిణ అడిగారు. తన వద్ద డబ్బు లేదని చెప్పవలసి వచ్చినందుకు నానా చిన్నబుచ్చుకున్నాడు. ఈ సంఘటన ద్వారా బాబా అవసరాలన్నీ తీర్చగలమని, వారు అడిగినవన్నీ ఇవ్వగలమని ఎవరైనా అనుకుంటే అది కేవలం భ్రమ అన్న విషయం నానాసాహెబ్కు, నాకు, అక్కడున్న వారందరికీ అర్థమయ్యింది. దక్షిణ అడగడాన్ని ఒక్కొక్క భక్తుడు ఒక్కో విధంగా ఎలా అర్థం చేసుకుంటాడో బాబా ఈ విధంగా తెలియజేశారు. బాబా దక్షిణ అడగడంలోని అంతరార్థం నానా, శ్యామ, దీక్షితులు చెప్పినది కాదు. నానాసాహెబ్కు, నాకు కొన్ని విషయాలు బోధించడమే బాబా ఉద్దేశం. డబ్బు, కానుకలు బాబా లెక్క చేయరు. వారు భక్తుల నుండి కోరుకునేది హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే. అటువంటి ప్రేమ బాబా యందు కలిగి ఉండడమే నా లక్ష్యం. ఈ విషయం బాబాకు తెలుసు.
అందుకే నా మనసెరిగి తదనుగుణంగా స్పందించారు. బాబా మాత్రమే అలా స్పందించగలరు. బహుశా 1915లో అనుకుంటాను, రామనవమి ఉత్సవాలకు షిరిడీ వెళ్ళదలిచాను. బాబాకు సమర్పించదగిన కానుకేదైనా కొనాలని తలచి ఇండోర్లో బట్టల బజార్కి వెళ్ళాను. అక్కడ ఒక చోట చందేర్లో తయారైన ఢాకా మస్లిన్ వస్త్రం ఒకటి నన్ను అమితంగా ఆకర్షించింది. అది 5 అడుగుల చదరంగా ఉంది. చుట్టూ 8 నుంచి 9 అంగుళాల జరి అంచు అల్లికతో నాజుగ్గా ఉంది. అది నచ్చడంతో దాని ఖరీదు 85 రూపాయలైన సముచితమే అనిపించి కొన్నాను. అది ఎంత నాజుగ్గా ఉందంటే మడిసిన తర్వాత 6x6x1 అంగుళాల ప్యాకెట్లో ఇమిడిపోయింది. నేను దానిని షిరిడీ తీసుకెళ్లాను. ఆ ప్యాకెట్ని చొక్కా లోపల దాచుకొని మసీదుకు వెళ్ళాను. భక్తులు బాబాకు వస్త్రాలు సమర్పించి వాటిని బాబా ఆశీస్సులతో తిరిగి పొందాలని ఆశించేవారు. బాబా ఆ విధంగానే చేసేవారు. బాబాపై నాకున్న ప్రేమను వారు గుర్తిస్తే, అంటే నాకు వారికి భేదం లేదన్న నా భావం వారు గుర్తించినట్లయితే, నా కానుక నాకు తిరిగి ఇవ్వకుండా వారే స్వీకరించాలి అని అనుకున్నాను. సాధారణంగా బట్టలు, శాలువాలు తెచ్చిన భక్తులందరూ వాటిపై బాబాపై కప్పుతారు. వాటిని బాబాపై కప్పుతారు. సేవకులు ఇదెవరిది అని అడుగుతూ ఎవరిది వారికి ఇచ్చేసేవారు. నేను వెళ్ళి నమస్కరిస్తూ, బాబా నా కానుకను తిరిగి ఇవ్వకూడదని తెచ్చిన ప్యాకెట్ను నేర్పుగా బాబా గద్దె కింద దాచాను. ఎవరు సమర్పించిన కానుకలు వారికి తిరిగి ఇవ్వబడ్డాయి. కానీ నేను గద్దె కింద దాచిన ప్యాకెట్ను ఎవరూ గమనించలేదు. అప్పుడు బాబా లేచి నిలబడి గద్దెను తీసి దులిపి శుభ్రం చేయండి అని ఆదేశించారు. గద్దెను తీసినప్పుడు మస్లిన్ ప్యాకెట్ కనిపించింది. బాబా దానిని చేతిలోనికి తీసుకొని, ఏమిటిది, మస్లీనా అని దాని మడత విప్పి, నేను దీనిని తిరిగి ఇవ్వను, ఇది నాది అన్నారు. దానిని కప్పుకొని నా వైపు చూస్తూ, ఇది కప్పుకుంటే నేను చాలా అందంగా ఉన్నాను కదూ అని అడిగారు. బాబా నా కానుక స్వీకరించడంతో నాకు అమితానందం కలిగింది. నా అంతరంగంలో వారు కొలువై ఉన్నారని, నేను వారి నుండి వేరు కాదని నాకు అర్థమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరణ్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అదే సంవత్సరం బాబా మరో సంఘటన ద్వారా మా ఏకత్వాన్ని తెలియజేశారు. నేను ఎప్పటి వలె షిరిడీ వెళ్ళి ఆయి ఇంటిలో ఉన్నాను. ఒకరోజు మధ్యాహ్నం మసీదులో బాబా ఏకాంతంగా ఉన్నప్పుడు నన్ను పిలుచుకురమ్మని ఒక వ్యక్తిని పంపారు. నేను వెళ్ళగానే ఆ వ్యక్తిని పంపివేసి నన్ను ఆప్యాయంగా దగ్గరకు పిలిచి కౌగలించుకున్నారు. తరువాత తమ చెంత కూర్చుండబెట్టుకొని, నా ఖజానా తాళపు చెవి నీ చేతిలో పెడుతున్నాను, నీకేం కావాలో కోరుకో, నెలకు 5 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ నీ ఇష్టం, నీకేది కావాలన్నా ఇస్తాను అన్నారు. వారు నన్ను ప్రలోభ పెడుతున్నారేమో అని అనిపించింది. అయినా నేను కోరుకోవాల్సిందేముంది? నాకు ఏది అవసరమో ఏది అనవసరమో, ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో సర్వము వారికి తెలుసు. నేనేమీ అడగదలుచుకోకపోవడం చూసి బాబా బుజ్జగిస్తున్నట్లుగా నా చిబుకం పట్టుకొని ఏదో ఒకటి అడగమన్నారు. అప్పుడు నేను, బాబా నేనేదడిగినా ఇస్తారా అన్నాను. బాబా ఇస్తాను అన్నారు. అయితే ఈ జన్మలోనే కాక రాబోయే జన్మలన్నింటిలోనూ మీరు నన్ను విడిచి వెళ్ళకూడదు, ఎప్పుడూ నాతోనే ఉండాలి అన్నారు. అప్పుడు వారు ఆనందంతో నన్ను మెల్లగా తడుతూ, సరే నువ్వెక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా నీ లోపల వెలుపల ఎప్పుడూ నీతోనే ఉంటాను అన్నారు. నాకు అమితానందం కలిగింది. వారు ఎప్పుడూ నాతోనే ఉన్నారన్నది నాకు అనుభవం అవుతూ ఉంటుంది. వారు నాతోనే ఉన్నారని నిదర్శనం ఇవ్వడానికి అప్పుడప్పుడు నాకు సాక్షాత్కరిస్తుంటారు, నన్ను సరియైన మార్గంలో నడిపిస్తుంటారు.
చాలా చాలా సంవత్సరాల తర్వాత నా కుమారుడు మరణించాడు. అప్పుడు మేము అనేక కుటుంబాలు నివాసం ఉంటున్న ఒక భవంతిలో ఉన్నాము. కుమారుని మరణానికి నా భార్య కురింగిపోయి విలిపించసాగింది. బిడ్డను బాబానే తీసుకువెళ్ళారని, మనకేది మంచిదో వారికి తెలుసు కనుక మనం దుఃఖించకూడదని, పెద్దగా విలపిస్తే జనం గుమిగూడుతారని చెప్పాను. బిడ్డ జీవదేహాన్ని చూస్తూ ఆమె భరించలేకుండా ఉండటంతో మరుసటి ఉదయం అంత్యక్రియల వరకు విశ్రాంతి తీసుకోమని ఓదార్చి నేను ఆమెను లోపలికి పంపాను. చనిపోయిన బిడ్డను ఒడిలో పెట్టుకొని కూర్చొని ఉండగా బాబా నాకు కనిపించి నన్ను బయటకు తీసుకువెళ్ళి, నీకు చనిపోయిన బిడ్డ కావాలో నేను కావాలో తేల్చుకో. రెండూ కావాలంటే పొందలేవు. పిల్లవాడే కావాలనుకుంటే బ్రతికిస్తాను, కానీ నేను నీతో ఉండను. ఈ బిడ్డను బ్రతికించుకోవాలని అనుకోకపోతే నీకు తరువాత ఎంతోమంది పిల్లలు పుడతారు అన్నారు. నేను ఏ సంకోచమూ లేకుండా నాకు మీరే కావాలి అన్నాను. అయితే దుఃఖించకు అని చెప్పి బాబా అంతర్ధానమయ్యారు. ఈ విధంగా నాకు అవసరమైనప్పుడు బాబా దర్శనమిచ్చి తగిన ధైర్యాన్ని ఇస్తుంటారు. వారి కృప వలన నాకు కావలసినవన్నీ నెరవేరుతుంటాయి. నేను వారినెప్పుడూ ఐహిక కోరికల కోసం ప్రార్థించి వారికి ఇబ్బంది కలిగించను. నాకు తగినంత ఆదాయం ఉంది, ఆస్తిపాస్తులున్నాయి, బీమా రక్షణ ఉంది. నాకున్న దానితో సంతృప్తిగా ఉన్నాను. ఎప్పుడైనా డబ్బు అవసరం ఏర్పడితే బాబా కృప వలన ఎలాగో డబ్బు సర్దుబాటై సమస్య తీరిపోయేది. నాకు దేనికి లోటు లేదు. ఇక బాబా భక్తుడయ్యేందుకు, వారి సహాయం పొందేందుకు బాబాను భౌతికంగా దర్శించని వారు ఏం చేయాలని నన్ను ఎవరైనా అడిగితే నేను ఇచ్చే సమాధానం ఒక్కటే: బాబాను గాఢంగా హృదయపూర్వకంగా ప్రేమించమని చెబుతాను. అందుకు షిరిడీయే వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ షిరిడీ సందర్శనం నిస్సందేహంగా సహాయపడుతుంది. సర్వేంద్రియాలను కేంద్రీకరించి ప్రేమతో వారిని ధ్యానిస్తే చాలు. ఎవరి అర్హతలకు తగినట్టుగా వారు బాబా నుండి తప్పక సహాయాన్ని పొందుతారు. బాబా అందరికీ ఒకే విధమైన సాధన చేయమని ఆదేశించరు. ఆ భక్తుని సంస్కారానికి, పరిణితికి, ఇతర పరిస్థితులకు అనుగుణమైన సాధననే విధిస్తారు. వాళ్ళు ఇష్టదైవాన్ని ఆరాధించుకోమని చెబుతారు. రామభక్తుడైతే రాముణ్ణి, అల్లాను కొలిచేవారిని అల్లానే కొలుచుకోమంటారు. బాబా అందరినీ సమదృష్టితో ఆదరిస్తారు. హిందువులు నైవేద్యం సమర్పించే సమయంలో కొన్నిసార్లు వారు పథ్య ముస్లిం ప్రార్థనను చదవడం కానీ, ఇతరులచే చదివించడం కానీ చేసేవారు. 1-2 సంఘటనల మినహా హిందువులు, ముస్లింలు బాబాను పూజించే విధానం మధ్య ఎటువంటి వైరుధ్యము ఏర్పడలేదు. ఒక ఉదాహరణ చెప్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 1916లో 2 రోహిల్లాలు షిరిడీ వచ్చి బాబాను ఆశ్రయించారు. వారిలో పెద్దవాడు నిరంతరము బాబాను అంటిపెట్టుకుని ఉండేవాడు. రాత్రిళ్ళు బాబా పాదాల చెంత కూర్చుని ఖురాన్ పఠించేవాడు. అతను బాబాను భగవంతునిగా భావించి ఆయన పట్ల ఎంతో గౌరవభావం కలిగి ఉండేవాడు. కానీ మసీదులో సంగీత వాయిద్యాలు నడుమ ఆరతి పాటలు పాడడం, దేవతామూర్తులకు నివేదింపబడిన నైవేద్యాలను భక్తులకు పంచడం, తామే దైవంగా పూజింపబడడం వంటివి ఇస్లాం మత సాంప్రదాయాలకు విరుద్ధమైనవని భావించి ఒకరోజు బాబాకు తన అభ్యంతరం తెలిపాడు. వారు చిరునవ్వు నవ్వి అంతటా నిండి ఉన్నది అల్లానే అన్నారు. బాబా ఒక్కొక్కసారి మనమందరము అల్లాచే సృష్టించబడిన వారమే అని, ఇంకొకసారి నేనే దైవాన్ని అనేవారు. ఇది అతడి దృష్టిలో మత విరుద్ధంగా తోచింది. బాబా దైవమే అయినప్పటికీ వారి సిద్ధాంతం తప్పని,
అందుకని బాబాను వారి సిద్ధాంతాన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు బాబా నడిచి వెళుతుండగా అతడు కుడి చేతిలో దుడ్డు కర్ర పట్టుకుని వారిని సమీపించాడు. అప్పుడు బాబా వెనుకకు తిరిగి రోహిల్లా ఎడమ చేతి మణికట్టుని పట్టుకుని తీక్షణంగా అతని వైపు చూశారు. ఆ చూపుతో రోహిల్లా గుండె నిబ్బరం కోల్పోయాడు. చేతిలోని కర్రను కూడా పట్టుకునే శక్తి లేక దానిని జార విడిచి నిస్సత్తుగా కూలబడిపోయాడు. బాబా అతనిని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. చివరకు ఎవరో వచ్చి అతనిని లేపవలసి వచ్చింది. కొన్ని రోజుల తరువాత అతను బాబా వద్ద నుండి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మరలా రాలేదు. రెండవ రోహిల్లా ఇతని వల్ల మతద్వేషి కాదు. అతను విధేయతతో సంస్థానంలో సేవ చేసుకుంటూ గడిపాడు. ఇలా మత ఛాందసాన్ని ముస్లింలే కాదు కొందరు హిందువులు కూడా ప్రదర్శించేవారు. కానీ బాబా ప్రతి సందర్భంలోనూ వాళ్ళలోని ద్వేషభావాన్ని ఒకే విధంగా అణచివేశారు. బాబాతో నాకున్న అనుభవాలన్నీ వివరించవలసిన అవసరమూ లేదు. అలా వివరించడం సాధ్యమూ కాదు. వారు నాపై చూపిన కరుణ అపారం. నా శ్రేయస్సు కోసం చేసిన ఏర్పాట్లు అనంతం. వారు భక్తులను ఆదుకునే పద్ధతులు, చేసే సహాయం ఒక్కొక్క భక్తునికి ఒక్కో విధంగా ఉండేవి. అవి ఆ భక్తుని యొక్క స్వభావానికి, పరిస్థితులకు అనుగుణంగా అమరేవి. నేను వారి నుండి అన్ని విధాలైన సహాయం పొందాను. బాబా సహాయపడే పద్ధతులు దిగువ వివరిస్తున్నాను. మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు దాని నుండి బయటపడే మార్గం ఇది అని ఓ ప్రేరణ ద్వారా మన మనసుకు తెలిసేటట్లు చేస్తారు. ఈ ప్రేరణ బాబా నుండి వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఉదాహరణకు బాబా నాతో ఏదైనా అసాధారణ సమయంలో ఏకాంతంగా మాట్లాడాలని సంకల్పించారనుకోండి, వెంటనే నాకు బాబాను దర్శించాలి అనే ప్రేరణ కలిగేది. ఈ ప్రేరణ బాబానే కలిగిస్తారు. ఈ మొదటి పద్ధతి మనం ఎరుకలో ఉన్నప్పుడు కలిగే ప్రేరణలకు సంబంధించినది. రెండవ విధానంలో బాబా కొన్నిసార్లు ప్రత్యక్షంగా కనపడటం ద్వారా కానీ, స్వప్న దర్శనాల ద్వారా కానీ, ధ్యాన పారవస్యతలో స్ఫురింపచేయడం ద్వారా కానీ సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగేది. ఇది పొరపాటుకు తావు లేకుండా మన మనస్సులో చెరగని ముద్ర వేసే పద్ధతి. ఇక మూడవ విధానంలో బాబా మనలను వేరొక వ్యక్తి దగ్గరకు పంపించి అతని ద్వారా మనకు పరిష్కారం చూపుతారు లేదా సూచనను అందజేస్తారు. బాబా మనల్ని కలుసుకోమన్న వ్యక్తికి సమస్యను పరిష్కరించగల సామర్థ్యం కానీ, వివేకం కానీ ఉండదు. అతనికి సమస్య ఏమిటో, దాని పరిష్కారం ఏమిటో కూడా తెలియదు. అతను ఏదో ధోరణిలో మాట్లాడుతాడు, కానీ ఆ మాట్లాడిన మాటల్లో మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు, సమాధి చెందిన తరువాత కూడా పై 3 పద్ధతుల ద్వారా మాత్రమే కాక అనేక విధాలుగా శిక్షణ ఇచ్చి నాకు సహాయపడేవారు. శ్రీ సాయిబాబా, శ్రీ రామకృష్ణ పరమహంస ఒకే అంశలో అవతరించారని, వారిద్దరూ ఒకటేనని నా నమ్మకం. నా నమ్మకానికి క్రింద సంఘటనే నిదర్శనం. సుమారు 8 సంవత్సరాల క్రితం నేను దక్షిణేశ్వరం వెళ్ళాను. అక్కడ ముఖ్యమైన ప్రదేశాలు చూడటానికి స్థానికుడైన ఒక గైడుని ఏర్పాటు చేసుకున్నాను. అతను శ్రీ రామకృష్ణ పరమహంస పూజించిన కాళీమాత విగ్రహాన్ని, ఇతర మూర్తులను చూపించాడు. నేను కాళీమాత విగ్రహాన్ని పూజగది బయట నుండే చూసి ముందుకు సాగాను. శ్రీ రామకృష్ణులు తరచూ ఆడుకుంటూ గడిపిన రామ్లాల్ చిన్న విగ్రహాన్ని చూడాలన్న ఆతృతతో దానిని చూపించమని గైడును అడిగాను. అతను నన్ను ఒక దేవాలయానికి తీసుకెళ్ళి ఒక పెద్ద విగ్రహాన్ని చూపిస్తూ ఇదే రామ్లాల్ అన్నాడు. నేను విస్తుపోయాను. అది రామ్లాల్ కావడానికి ఆస్కారమే లేదని చెప్పాను. దానికి అతను స్థానికుడైన తనకు అక్కడున్న ప్రదేశాలు, వాటి చరిత్ర క్షుణ్ణంగా తెలుసని, కొత్తవాడినైన నాకు ఈ విషయాలు ఎలా తెలుస్తాయని అన్నాడు. నేను అతనిని నొప్పించి ఉంటే క్షమించమన్నాను. కానీ రామ్లాల్ విగ్రహం ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకున్నాను. నేను పరమహంస జీవిత చరిత్రలో రామ్లాల్ గురించి చదివి ఉన్నాను. అదే సమయంలో ఒక పూజారి నన్ను సమీపించి, దక్కను ప్రాంతం నుండి వచ్చినది మీరేనా అని అడిగారు. అవునని చెప్పాను. అయితే అక్కడున్న ప్రదేశాలన్నీ తన దగ్గరుండి చూపిస్తానని, నేను అవన్నీ ఇప్పుడే చూశానని బదులిచ్చాను. అతను మళ్ళీ ఆ ప్రదేశాలు చూడమని పట్టుబట్టాడు. తనకు డబ్బేమీ ఇవ్వనక్కర్లేదని, దీనికి కారణం వేరే ఉందని చెప్పాడు. గత రాత్రి అతనికి ఒక కల వచ్చిందని,
కలలో దక్కను ప్రాంతం నుండి ఒక భక్తుడు వస్తున్నాడని, అతనికి అన్ని దగ్గరుండి చూపించమని ఆదేశం అందిందని, అందుకే నన్ను తనతో రమ్మని కోరాడు. నేనిక మారు మాట్లాడక అతనితో వెళ్ళాను. ఆ పూజారి నన్ను శ్రీరామకృష్ణులు పూజించిన కాళీమాత ఆలయంలోని గర్భగుడిలోనికి తీసుకువెళ్ళి ఆ దేవతని తాకి నచ్చిన విధంగా పూజించుకునే అవకాశం కల్పించాడు. తరువాత రామ్లాల్ను చూపిస్తానన్నాడు. నా గైడు ఒక పెద్ద విగ్రహాన్ని చూపించి దానినే రామ్లాల్గా పరిచయం చేశాడని చెప్పాను. ఆ గైడు నన్ను మోసం చేశాడని చెప్పి పరమహంస ఆడుకున్న రామ్లాల్ చిన్న విగ్రహాన్ని తెచ్చి నా ఒడిలో ఉంచాడు. నేను ఆశించిన దానికన్నా ఎక్కువగానే బాబా నాకు ప్రసాదించారు. బాబా శ్రీరామకృష్ణ పరమహంస వేరు కాదని, ఒక్కరేనని నాకు అవగతమైంది. శ్రీ సాయిబాబా ఎంతో ప్రేమతో నన్ను తమ చెంతకు చేర్చుకున్నారు. బాబా పట్ల నాకు కూడా అంతే ప్రేమ అనురాగాలు ఉన్నాయి. మా మధ్య ఉన్న ఈ అనుబంధం నేను ఇతర మహాత్ములను దర్శించినప్పుడు వారు నన్ను ఆదరించిన విధానంలో ప్రతిబింబించేది. పూనా, ఇతర ప్రదేశాల్లో తరచుగా కనబడుతుండే మాధవనాథ్ మహారాజును నేను 1927లో దర్శించాను. ఆయన 2 నెలల క్రితం నిర్యాణం చెందారు. నేను ఏమీ చెప్పకముందే వారు బాబాతో నాకున్న అనుబంధాన్ని గుర్తించి, నీవు సాయిబాబాకు చెందిన వాడవు అని అన్నారు. అంతేగాక మొట్టమొదట నేను బాబాను దర్శించినప్పుడు నాకు బాబాకు మధ్య జరిగిన సంభాషణను పొల్లుపోకుండా వర్ణించారు. తామప్పుడు అక్కడే ఉన్నట్లుగా చెప్పారు. అంటే వారు సూక్ష్మ రూపంలో కానీ లేదా సాయిబాబా రూపంలో కానీ అప్పుడు అక్కడే ఉండి ఉంటారని నాకు అర్థమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మే 10, 20, 25, 28 తేదీలు 1936. ఆచార్య గణేష్ గోవింద నార్కే, ఎంఏ, కలకత్తా. భూగర్భ రసాయనిక శాస్త్ర ఆచార్యుడు, ఇంజనీరింగ్ కాలేజీ, దక్కన్ జంఖానా. వయస్సు 53 సంవత్సరాలు. బ్రాహ్మణుడు, పూనా. ఆధ్యాత్మికతలో సాధించిన ప్రగతి కానీ, మహాత్ముల వలన పొందిన అనుభవాలు కానీ వెల్లడి చేయలేము. జిన్నే పాయా ఉన్నే చూపాయా. ఎవరు దేనినైతే పొందుతారో దానిని గుప్తంగా ఉంచుతారు అనేది కబీర్ ఉవాచ. ఇది నా గురువైన శ్రీ సాయిబాబా ఆదేశం కూడా. అందువల్ల అనుభవాల గురించి చెప్పడానికి ప్రయత్నించినప్పుడు నా గొంతు సహజంగానే మోగపోతుంది. నిజానికి అనుభవాలను రహస్యంగా ఉంచాలన్న విషయాన్ని పక్కన పెడితే, అంతరంగంలోని మాటల కందని అనుభూతులను పూర్తిగా వ్యక్తపరిచేందుకు ఎవరికి సాధ్యం కాదు. అయినా సాయిబాబాను గురించి, వారి తత్వాన్ని గురించి, జగమెరిగిన సత్యాలను చెప్పడానికి నేను సంకోచించను. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయాలను వెల్లడం చేయటం వల్ల రహస్యాలను వెల్లడి చేసినట్లలా అవుతుంది. నేనెప్పుడు ఇవ్వబోయే సమాచారం పెద్దగా చెప్పుకోదగినది కూడా కాదు. అది జ్ఞానం నుండి వేరు చేసిన, ధాన్యం నుండి వేరు చేసిన పొట్టు వంటిది. అయినప్పటికీ మీరు సాయిబాబాను గురించిన ఎంతటి చిన్న విషయాన్నైనా తెలుసుకోవటానికి ఉత్సుకత చూపుతున్నందువలన మీకు కొన్ని వివరాలు అందిస్తాను. శ్రీ సాయిబాబాను నేను నిత్యం ఇంట్లో పూజించే దేవతల మధ్య ఉంచాను. శ్రీ సాయిబాబా భగవంతుడే కానీ ఒక సాధారణ సత్పురుషుడు మాత్రం కాదు. వారి కళ్ళల్లో ప్రకాశించే దివ్య తేజస్సు వారొక గొప్ప సత్పురుషుడని తెలియచేస్తుంది. వారి చర్యలు, మహిమలు అద్భుతమైనవి. ఇక నేను ఆధ్యాత్మికత వైపు ఎలా మళ్ళానో, బాబాతో నాకెలా పరిచయం ఏర్పడిందో వరుసగా వివరిస్తాను. నా చుట్టూ ఉన్న పరిసరాలు శ్రీ సాయిబాబా పట్ల నాకున్న విశ్వాసాన్ని పెంపొందించడానికి తోడ్పడ్డాయి. మా మామగారైన భూటి, నా భార్య, మా అమ్మ అందరూ బాబాకు గొప్ప భక్తులు. వాళ్ళు బాబాను దైవంగా పూజించేవారు. నేను జ్ఞానేశ్వరి, మహాత్ముల గొప్పతనాన్ని తెలియచేసే ఇతర గ్రంథాలను చదువుతూ ఉండేవాడిని. నేను 1905లో ఎంఏ పట్టా పుచ్చుకున్నాను. కలకత్తాలో 1907 నుండి 1909 వరకు జియోలాజికల్ సర్వేలో భూగర్భ పరిశోధన శిక్షణ పొందాను.
1909లో కేంద్ర ప్రభుత్వం నన్ను ఉన్నత విద్యకై మాంచెస్టర్ అంటే ఇంగ్లాండ్ నగరానికి పంపింది. అక్కడ గనులు, భూగర్భ శాస్త్రంలో ఎంఎస్సి పట్టా పుచ్చుకున్నాను. 1912 ఆగస్టులో స్వదేశానికి తిరిగి వచ్చాను. నా భార్య, తల్లి, మామగారు తరచూ షిరిడీలో గడిపేవారు. ఒకసారి షిరిడీ వచ్చి సాయిబాబాను దర్శించమని నాకు జాబు రాశారు. బాబా నన్ను రమ్మని చెబితే వస్తానని వారికి జవాబు రాశాను. మా మామగారు బాబాను సంప్రదించి వారు నన్ను రమ్మన్నట్టుగా తిరిగి జాబు రాశారు. దాంతో 1913 ఏప్రిల్లో షిరిడీ వెళ్ళాను. బాబా మా బంధువుల పట్ల ఎంతో ఆదరణ చూపేవారు. మా అమ్మను చూసి అప్పుడప్పుడు ఉల్లాసంగా చిందులేసేవారు. నేను మొదటిసారి మాధవరావు దేశపాండేతో కలిసి బాబాను దర్శించడానికి వెళ్ళాను. అప్పుడు మాధవరావు నన్ను వారికి పరిచయం చేశాడు. బాబా వెంటనే, ఇతనిని నాకు పరిచయం చేస్తున్నావా? 30 తరాల నుండి ఇతను నాకు తెలుసు అన్నారు. నా భూతకాలమంతా బాబాకు తెలియటం ఎంతటి అద్భుతమైన విషయము. బాబాలో మొదట నన్ను ఆకర్షించింది వారి కళ్ళు. వారి చూపు నా అణువణువులోనికి చొచ్చుకొని పోయేది. చావడిలో ఆసీనులైనప్పటి వారి రూపం నా హృదయంలో చెరగని ముద్ర వేసింది. నాకు క్రమంగా అంతరంగికమైన అనుభవాలు కలగసాగాయి. ముందు అక్కడి వాతావరణానికి అలవాటు పడి వారికి సేవ చేయటం, హారతులకు హాజరవటం మొదలుపెట్టాను. వచ్చిన క్రొత్తల్లో నేనొకసారి హారతికి వెళ్ళినప్పుడు బాబా కోపవేశాలతో ఊగిపోతున్నారు. ఏ కారణం లేకుండా అందరిపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు, కేకలేస్తున్నారు. ఇది చూసి బహుశా బాబా పిచ్చివాడేమోనని సందేహం క్షణకాలం నా మదిలో మెదిలింది. ఎప్పటి వలె హారతి పూర్తయింది. ఆ రోజు మధ్యాహ్నం తిరిగి బాబా దగ్గరికి వెళ్ళి వారి పాదసేవ చేసుకున్నాను. అప్పుడు బాబా చిన్నగా నా తలపై తట్టి, నేను పిచ్చివాడని కాదు అన్నారు. నా ఆశ్చర్యానికి అంతులేదు. వారు సర్వాంతర్యామి. వారి నుండి దాచేందుకు ఏది సాధ్యపడదని నాకు అర్థమైంది. అప్పటి నుండి వారి అంతర్యామిత్వం అనుభవమయ్యే ఎన్నో సంఘటనలు నాకు జరిగాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. బాబా మాట్లాడినప్పుడు నా ఉదయపీఠంపై ఆసీనులై నా మనసులోని ఆలోచనలు, కోరికలు తెలుసుకుని చెబుతున్నట్లుండేది. వారు నాలో ఉన్న దైవము వారిని భగవంతుడనటంతో నాకెలాంటి సందేహము లేదు. ఒక్కొక్కసారి నేను వారిని పరీక్షించేవాడిని. ప్రతి పరీక్షలోనూ వారు సర్వజ్ఞులని, సర్వవ్యాపకులని, సంకల్పం మాత్రాన అన్నిటినీ మార్చగల సమర్థులన్న విశ్వాసం కలిగేది. చేసి ఎన్నో వందల అనుభవాల్లో నుండి కొన్నిటిని దిగువన తెలియపరుస్తున్నాను. 1913లో బాబా నాతో, మీ మామ ఇక్కడొక పెద్ద రాతి కట్టడం నిర్మిస్తారు, దానికి నీవు పర్యవేక్షకునిగా ఉంటావు అన్నారు. బాబా చెప్పినట్లుగా మా మామగారు 1915-16లో వాడ ప్రస్తుత సమాధి మందిరం నిర్మించటం ప్రారంభించారు. తదనంతరం 1918 సంవత్సరంలో ఏర్పాటు చేసిరి. సమాధి మందిరం ట్రస్ట్లో నేను సభ్యునిగా ఉన్నాను. మా అమ్మ నా ఉద్యోగం గురించి ఆందోళన పడుతుండేది. ఎక్కడా నాకు స్థిరమైన ఉద్యోగం దొరకలేదు. కొంతకాలం ఒక చోట పనిచేయటం, మరికొంతకాలం నిరుద్యోగిగా ఉండటం జరుగుతుండేది. నేను ఇంగ్లాండ్లో భూగర్భ శాస్త్రవేత్తగా, మైనింగ్ ఇంజనీరుగా శిక్షణ పొందాను. నా అర్హతకు సరిపడే ఉద్యోగ ప్రకటనల కోసం పత్రికల్లో వెతుకుతుండేవాడిని. స్వల్పకాల వ్యవధి ఉండే ఉద్యోగాలు మాత్రమే దొరుకుతుండేవి. నేను మొదటిసారి షిరిడీలో 3-4 రోజులు మాత్రమే ఉన్నాను. తర్వాత బాలగూట్ బర్మాలకు వెళ్ళాను. అక్కడ బర్మా ఆయిల్ కంపెనీ BOCలో నా ఉద్యోగం 3 నెలల్లో ముగియటంతో తిరిగి నాగపూర్ చేరాను. అక్కడి నుండి వచ్చి 4 నెలలు నా భార్యతో షిరిడీలో ఉన్నాను.
మరలా నాగపూర్ వెళ్ళిపోయాను. బాబా నన్ను షిరిడీ రమ్మన్నారని మాధవరావు నుండి ఉత్తరం రావటంతో ఈసారి ఒక్కడినే షిరిడీ వెళ్ళి 13 నెలలు గడిపాను. నాకు ఉద్యోగం లేదు, అయినా దిగులు పడలేదు. అప్పుడప్పుడు చిత్రంగా నాకు ఫకీరు జీవితమే మేలేమో అన్న ఆలోచన కలిగేవి. 1914 ఒక రోజు బాబా కప్నీలను సిద్ధం చేయించి చాలామందికి పంచుతున్నారు. నేను అదంతా కాస్త దూరం నుండి చూస్తుండగా బాబా నాకు ఒక కప్ని ఇస్తే దానిని దాచుకుని బాబా భజన తదితర ప్రత్యేక సందర్భాల్లో ధరించవచ్చన్న ఆలోచన కలిగింది. ఇంకా చాలా కప్నీలు మిగిలి ఉన్నప్పటికీ హఠాత్తుగా బాబా కప్నీలను పంచడం ఆపేశారు. కాసేపటి తరువాత నన్ను దగ్గరికి రమ్మని సైగ చేసి నా తలపై తమ హస్తాన్నుంచి మెల్లగా తడుతూ, కప్ని ఇవ్వనందుకు నన్ను తప్పు పట్టవద్దు, ఆ ఫకీరు దేవుడు నీకివ్వటానికి అనుమతించలేదు అన్నారు. నేనెక్కడా స్థిరపడపోవటంతో నా ఉద్యోగం గురించి మా బంధువులు బాబాని అడిగేవారు. ఉద్యోగ నిమిత్తం నేను కలకత్తా, బర్మా లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళటం చూసి మా అమ్మ, బాబా నా కుమారుని మా ఊరిలో కానీ షిరిడీకి దగ్గరలో కానీ మంచి ఉద్యోగంలో స్థిరపడేలా అనుగ్రహించండి అని ప్రార్థించింది. అందుకు బాబా నేను అతని పూనాలో స్థిరపరుస్తానని అన్నారు. ఒక్కొక్కప్పుడు నాకు ఒకేసారి అనేక ఉద్యోగాలు వచ్చేవి. వాటిలో నుండి నేను ఒకదాన్ని ఎంపిక చేసుకోవలసి వచ్చేది. బాబా యొక్క సర్వజ్ఞత, దివ్య దృష్టిపై విశ్వాసంతో నాకు దారి చూపమని ప్రతిసారి వారిని అడిగేవాడిని. బాబాపై నాకున్న నమ్మకం పాలు తాగే పసిపాపకు తన తల్లిపై ఉన్నటువంటిది. ఆయన ఎంపిక తరచూ చిత్రముగా ఉండేది. కలకత్తా వెళ్ళటమా, బర్మా వెళ్ళటమా అన్న మీమాంస వచ్చినప్పుడు ఎంతో దూరానున్న బర్మాకు వెళ్ళమన్నారు. నేను బాబా దగ్గరికి వెళ్ళి అడిగిన ప్రతిసారి ఆ ప్రదేశం పేరుకు పక్కన పూనా జత చేసి వెళ్ళమనేవారు. 1916 సంవత్సరం వారణాసిలో ఆచార్య పదవి, బర్మాలోని ఉద్యోగం, ఈ రెండిటిలో ఏదో ఒక దాన్ని ఎన్నుకోవలసి వచ్చింది. బాబా బర్మా, పూనా వెళ్ళు అన్నారు. మైనింగ్ ఇంజనీరింగ్ అయిన నాకు నా విద్యార్థులకు తగిన ఉద్యోగం పూనాలో దొరికే అవకాశం లేదని తెలిసి నాలో నేను నవ్వుకునేవాడిని. 1918 నుండి నేను పూనాలో చేస్తున్న పర్మనెంట్ ఉద్యోగం భూగర్భ రసాయన శాస్త్ర ఆచార్యుడు. 1913లోనే వారి దృష్టిలో ఉంది. నా భవిష్యత్తు మొత్తం వారికి వర్తమానం అన్నమాట. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. చాలా రోజుల తరువాత 1916లో షిరిడీ వచ్చాను. వచ్చిన వెంటనే బాబాకు ఎవరెవరు ఏ సేవలు చేస్తున్నారనే విషయం విచారించాను. వామన్ రావు పటేల్ BALLB గ్రామంలో బాబా తరపున భిక్షకు వెళ్లే సేవ చేస్తున్నట్లు తెలిసి కాస్త అసూయపడ్డాను. అలాంటప్పుడు నాకు మాత్రం ఆ సేవ ఎందుకు ప్రసాదించకూడదు అనే ఆలోచన కలిగింది. కానీ దానిని బయటికి వ్యక్తపరచలేదు. ఇంతలో బాబాను దర్శించే సమయమైనందున బట్టలు మార్చుకునే వ్యవధి లేక నేను ధరించి ఉన్న సూటు, బూటు, ప్యాంటు, కోటు, హ్యాటులతోనే మసీదుకు వెళ్ళి బాబాను దర్శించాను. ఓమన్ రావు భిక్షపాత్రనిచ్చి పంపమంటారా అని ఒక భక్తుడు అప్పటికే 3 సార్లు బాబాను అడిగాడు. ఉన్నట్టుండి బాబా నన్ను చూపుతూ, ఆ భిక్షపాత్ర ఇతనికివ్వండి, ఈరోజు ఇతను భిక్షకెళ్తాడు అన్నారు. సూటు బూటుతోనే వెళ్ళి భిక్ష తెచ్చాను. నాకు ఆ సేవ లభించిన 4 నెలలు నేను మామూలుగా ధరించే బట్టలతో మధ్యాహ్నం భిక్షకు వెళ్ళేవాడిని. బాబా నన్ను ఈ సేవకు ఎందుకు ఎన్నుకున్నారో అని అందరూ ఆశ్చర్యపడేవారు. హృదయాంతర్యామి అయిన బాబా నా మనసెరిగి నాకు ఈ విధంగా సేవ చేసుకునే అవకాశం ప్రసాదించారు. బాబా తరపున మధ్యాహ్నం భిక్షకు వెళ్లే భాగ్యాన్ని వారు కొద్ది మందికి మాత్రమే ఇచ్చారు. అది 1917వ సంవత్సరం. పూనా ఇంజనీరింగ్ కాలేజీలో భూగర్భ శాస్త్రం బోధించేందుకు ఒక ప్రొఫెసర్ కావాలని పత్రికలో ప్రకటన ఇచ్చారు. అది చూసిన వెంటనే ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయమంటారా అని బాబాను అడిగాను. వారు చేయమన్నారు. ఆ ఉద్యోగానికి సంబంధించిన వారిని కలుసుకోవడానికి పూనా వెళ్ళాను. అక్కడ ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడి
పలుకుబడి కలవారికి సిఫార్సులు తీసుకొని రావటంతో నా పరిస్థితి క్లిష్టమైంది. నేను షిరిడీ నుంచి వచ్చిన తర్వాత బాబా అక్కడున్న వారిని నార్కే ఎక్కడికి వెళ్ళాడు అని అడిగారు. నేను ఉద్యోగ ప్రయత్నం కొరకు పూనా వెళ్ళినట్లు చెప్పగానే ఆయన అల్లా అనుగ్రహిస్తారు అన్నారు. తరువాత నార్కేకు పిల్లలున్నారా అని బాబా విచారించగా నాకు చాలా మంది పిల్లలు పుట్టారు, కానీ ఎవరు ఎక్కువ కాలం బ్రతకలేదని వాళ్ళు చెప్పారు. అప్పుడు కూడా బాబా అల్లా అనుగ్రహిస్తారు అని ఆశీర్వదించారు. 1918లో నాకు ఉద్యోగం వచ్చింది. 1919లో నా ఉద్యోగం పర్మనెంట్ అయింది. ఆ తరువాత నాకు కలిగిన బిడ్డలందరూ క్షేమంగా ఉన్నారు. నాకు 4 కుమారులు ఉన్నారు. ఇవన్నీ బాబా కృపాశీస్సుల వలన మాత్రమే సాధ్యమయ్యాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ. శ్రీ సాయిబాబాను గురించిన ఎన్నో విషయాలు వారిని బాహ్యంగా మాత్రమే చూసిన వారెవరైనా సులభంగా చెప్పగలరు. కానీ బాబాను కేవలం బాహ్యంగా మాత్రమే గమనించి వారిని అర్థం చేసుకున్నామని అనుకోవడంలో వాళ్ళ అంచనాలు తప్పవుతాయి. బాబా తమ చెంతకు రక్షణ సహాయం కోసం వచ్చిన వారి సామర్థ్యమునకు అనుగుణంగా వ్యవహరించేవారు. బాబా వద్దకు ఎక్కువ మంది ప్రాపంచిక ప్రయోజనాలను ఆశించే వచ్చేవారు. అటువంటి వారికి బాబా తమ నిజతత్వానికి వ్యక్తపరిచేవారు కాదు. కానీ లోతుగా ఆలోచించి అవగాహన చేసుకోగల సమర్థత గలవారికి తమ గురించి, తమ శక్తి గురించి తెలియజేసేవారు. నేను మొదటి నుండి బాబాను నిశ్చితంగా పరిశీలించేవాడిని. వారు అది గమనించి తెలివిగలవాడివే, హోషియార్ అని మెచ్చుకునేవారు. ఎప్పుడైనా వారు చెప్పే మాటలలోని అంతరార్థాన్ని నేను గ్రహించలేనప్పుడు ఎంత మొద్దువురా దువ్య అనేవారు. దీనిని బట్టి సరైన దృక్పథంతో సాగే విచారణకు వారు అడ్డు చెప్పేవారు కాదని మనకు తెలుస్తుంది. వారు చేసే ప్రతి పనిలోనూ, పలికే ప్రతి మాటలోనూ ఏదో ప్రాముఖ్యత ఉండి తీరుతుంది. వాటిలో చాలా వరకు నేను అర్థం చేసుకోగలవాడినే. బాబాను నిశ్చితంగా గమనించే వారికి వారు భౌతికంగా షిరిడీలో కనిపిస్తున్న సూక్ష్మదేహంతో ఇతర లోకాలలోనూ సంచరిస్తూ వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటారన్న అద్భుత సత్యం అవగతమవుతుంది. వారు మాట్లాడే మాటలను సామాన్యులు అర్థరహితంగా పరిగణించేవారు. కానీ సంజనలు, నీతి కథలు, ఉపమానాలతో కూడిన వారి మాటలు నర్మగర్భితంగా ఉండేవి కనుక సామాన్యులు వారి మాటలలోని లోతును సరిగ్గా అర్థం చేసుకోలేక యథాతథంగా తీసుకొని ఎవరికి తోచిన వాక్యాలను వారు చేసుకునేవారు. అంతేకాదు బాబాను ఒక లౌకికవాదిగాను, అత్యాశగలవానిగాను అపార్థం చేసుకునేవారు. ఉదాహరణకు, ఒకసారి ఒక వ్యక్తి మసీదుకొచ్చి బాబాను కొద్దిసేపు పరిశీలించాడు. బాబాపై అతని అభిప్రాయం ఏమిటో తెలుపమని అడిగాను. అతను నిరాశతో, ఎల్లప్పుడూ డబ్బు గురించే మాట్లాడే సాధువులను నేనెక్కడా చూడలేదు అన్నాడు. బాబా తరచుగా పైసా అనే పదాన్ని పుణ్యం అనే అర్థంతో మాట్లాడతారని అతనికి తెలియదు. బాబా మాటలను జాగ్రత్తగా పరిశీలించి విశ్లేషిస్తే వారి తత్వము, చర్యలు, శక్తి అద్భుతమైనవి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम दीना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो
मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुन शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा
Sai Baba, Sai Baba.